మెదక్ కలెక్టరేట్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రివ్యూ సమావేశం అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, రుణమాఫీపై సమీక్ష చేశామని, అసంపూర్తిగా ఉన్న సబ్సెక్టర్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని, ఏరియా హాస్పిటల్లో బెడ్ల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్టు రెవెన్యూ దరఖాస్తులపై సమగ్రంగా విశ్లేషించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని తెలిపారు. ఎమ్మెల్యేలు మైనపల్లి రోహిత్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రధానంగా ముఖ్య శాఖలు హెల్త్, సీజనల్ డిజీజ్, ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, సేవ చేస్తున్నది, ఎడ్యుకేషన్, తర్వాత వ్యవసాయ రంగము, రుణమాఫీ, రెవెన్యూ, రెవెన్యూ అప్లికేషన్స్, ఆ తర్వాత R&B, పంచాయత్ హాస్పిటల్ లీకేజెస్ ఇవన్నీ కూడా సెట్ కావాలంటే చివరికి మాకు మెడికల్ కాలేజ్ అయితేనే మా ఏరియాలో అందరికి కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా మెడికల్ కాలేజెస్ అన్ని వింగ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మీరు కలెక్టర్ ఇంకా ప్రయత్నం చేస్తాం. అది మస్కిటోస్ ప్రాబ్లం ఒకటి బాగా ఎక్కువైపోయింది సార్. ఏంటంటే చికెన్ గునియా, మలేరియా అంటే వేరే డిస్ట్రిక్ట్స్కి కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా బాగా అయింది. మరి దాన్ని కూడా ఎట్లా చర్యలు తీసుకోవాలని తక్షణమే దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.